శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు ఎక్స్ హోమ్ మినిస్టర్ మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? సార్, ఇది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్గా చూసుకుంటే ఏమవుతుంది సార్ అంటే, ఫస్ట్ వచ్చేసి పొల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు. దాని తర్వాత పోసాని కృష్ణమురళి గారు. సో ఇప్పుడు నిన్న చూసుకుంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. దాని తర్వాత సో ఇలా ఒకరికొకరు అరెస్ట్ అవుతూ ఉన్నారు. కొడాలి నాని. ఏంటి సార్ అసలు ఏమవుతుంది అక్కడ? నానిది వంశీది అంటే ఏదో ఇండివిజువల్ స్థానిక తగాదాలు వాటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ భాస్కర్ రెడ్డి కేసు విషయం వచ్చేసరికి మద్యం సిండికేట్ కేసు విషయంలో ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారు. ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎవరెవరు ఇచ్చారని ఇచ్చిన వాళ్ళందరినీ విచారించినారు. వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనేది కూడా ఆధారాలు సేకరించిన తర్వాత వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు. ఎవరిని? ధనంజయ రెడ్డి గారిని, తర్వాత పెద్దిరాజును, భాస్కర్ రెడ్డిని, ఇంకా వాళ్ళని కూడా మన విజయసాయి కృష్ణమోహన్ వీళ్ళను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించడం. ఆ కేసు దర్యాప్తులో ఉంది. సిండికేట్ మద్యం సిండికేట్ ఏర్పాటు చేసి 2 మీటింగ్లు జరిగినాయని, ఆ మీటింగ్కు వీళ్ళందరూ హాజరైనారని, ఎట్లా విధాన రూపకల్పన చేసినారో, వసూలు చేయడం ఎంత, వాటిని పంపించడం ఎంత అని, తర్వాత ఈ పంపించిన డబ్బులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హవాలా ద్వారా డబ్బు ట్రాన్స్ఫర్ చేసినారనేది, వీటన్నిటి మీద ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళను, తర్వాత దాంట్లో వసూలు కార్యక్రమం చేపట్టిన వాళ్ళను వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం. ఇది ఎందుకంటే ఇది ఎవరు ఏం చెప్పినా కానీ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ధరలు విపరీతంగా పెంచినారు. ధరలు విపరీతంగా ఉండడమే కాకుండా నాసిరకం మందు కూడా సప్లై చేసినారని ప్రజలందరికీ తెలుసు. అంటే తాగే వాళ్ళంతా రోజు బ్రాందీ షాపుల కాడ జరుగుతున్న విషయాలు అయితేనేమి పల్లెలకు వెళ్ళినప్పుడు చెప్తుండేవారు. నాసిరకం ఇస్తున్నారు, దాంతో ఆరోగ్యం జరుగుతుంది, కానీ ధరలు మాత్రం ఎక్కువ ఉన్నాయి అని అందరూ విమర్శ చేస్తారు. విమర్శ చేస్తుంటే ప్రభుత్వం మార్పు తెలియని తర్వాత దాని మీద ఏసీబీ ఇంట్రాగేట్ చేయమని వేసినారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ మరి వీళ్ళేం సర్లేదు అంటారు అంటే మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు, మా పార్టీ లేకుండా చేస్తుంది. అది మద్యంలో అయితే జరిగింది అనేది సామాన్య జనాలకు కూడా, ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళందరికీ తెలుసు. అప్పుడు పేరు కూడా పెట్టింది కదా, జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎందుకంటే ధరలు ఎక్కువ ఉన్నాయి, సరుకు నాశనం. ఇందులో ఏం చేశారంటే డిస్టిలరీస్ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిస్టిలరీస్ అన్నీ కూడా వీళ్ళ అనుయాయులే, వైఎస్ఆర్సీపీ అనుయాయులే తీసుకున్నారు. వాళ్ళే మేనేజ్మెంట్ చేస్తున్నారు. చేస్తుంటే అక్కడ నాసిరకం సరుకు ఉత్పత్తి చేయడము, అది బ్యూరేజ్ కార్పొరేషన్ కొనడము, బ్యూరేజ్ కార్పొరేషన్ నుంచి మద్యం షాపులు సప్లై చేయడం. ఆ టైంలో మద్యం షాపులు ప్రభుత్వానికి, బ్యూరేజ్ కార్పొరేషను ప్రభుత్వ ఆధీనంలో, డిస్టిలరీస్ వచ్చి వాళ్ళ అనుయాయులే. ఇది సామాన్య జనం కూడా మాట్లాడుతున్న విషయమే. ఏమంటే ధరలు విపరీతంగా ఉన్నాయి, సరుకు నాణ్యత లేదు, ఆరోగ్యం చేయిపోతుంది అని అతను వైఎస్ఆర్సీపీ ఓడిపోయేదానికి కూడా కారణాల్లో ఇది ప్రధానమైన కారణం. ఏది? మద్యం. దాని మీద ఈ ప్రభుత్వం ఏసీబీ వేయడము, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడము,
ఆ లింకులన్నీ వెతుకుతున్నారు. ఎవరెవరు ఇచ్చినారు, ఎవరు ఎవరికి అందజేసినారు, ఓకే. అందజేసిన అమౌంట్ను వాళ్ళు ఎక్కడికి పంపించినారు, వాళ్ళలో ట్రాన్స్ఫర్ చేసినారా లేక ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసినారా అని ఇవన్నీ చేస్తున్నారు. అందులో బాధితులను అరెస్ట్ చేశారు. ఓకే. మరి ఇది రీసెంట్గా ఇప్పుడు నాని గారు అరెస్ట్ అయ్యారు సార్, కొడాలి నాని. ఆయన ఏమని? అవి వేరు నాని కేసులు. ఓకే. అంటే మరి వాళ్ళు ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే సార్, ఈ విధంగా మమ్మల్ని ఒకరి తర్వాత ఒకరిని టార్గెట్ చేసి వాళ్ళు చెప్పారు మీ పార్టీ లేకుండా చేస్తాం, కార్యకర్తల్లా కాదు, అసలు ఏపీలోనే మీ పార్టీ పలానప్పుడు ఉండే అని చెప్పుకునేలా చేస్తాం అన్నట్టుగా చెప్పారు. అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రన్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. మళ్ళీ బుక్ రాజ్యాంగం అనేది వేరులేండి. అది ఏమన్నారు, అప్పుడు పనిచేస్తున్న అధికారులు ఎవరైతే హ్యాండెడ్గా పార్టీ తరఫున పనిచేస్తూ ఇతర పార్టీ నాయకులు కానీ ఇతరులను కొంచెం హరాస్ చేసినప్పుడు మీ పేర్లన్నీ బుక్లో రాస్తున్నాము, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినాక మీ మీద చర్యలు తప్పకుండా ఉంటాయి అనేది అది వేరు సమస్య. ఇది వేరు. ఈ మద్యం సిండికేట్కి ఇది వేరు సమస్య. నాని వాళ్ళ స్థానిక తగాదాలు. ఓకే. ఇది నాని అయితేనేమి మన వల్లభనేని వంశీ అవి స్థానిక తగాదాలు. వాళ్ళు కొట్లాడము, ఆ కొట్లాటల్లో ఆ కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేసినారు. ఈ మద్యం సిండికేట్కు సంబంధం లేదు. ఇదంతా మద్యం సిండికేట్లో జరుగుతున్న కేసు. అంటే మద్యం అనేది పెద్ద కుంభకోణం. 3000 కోట్లు జనం కూడా, సామాన్య జనం కూడా మాట్లాడుతున్నారు. దానికి ఎవరు చెప్తాము. ఓకే సార్. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఒక వార్త వచ్చింది ఏంటంటే, మన ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు, కేసీఆర్ గారితో కనెక్ట్ అయ్యి మన జగన్ గారు వాళ్ళ చెల్లె ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏం అవసరం ఉంది, ఎందుకు ఈ విధంగా చేశారు అని చెప్పేసి వాళ్ళ చెల్లె మాట్లాడుతూ ఉంది. దానికి ఏముంటుంది సార్? ఇది ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్పై ఇక్కడ ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇందులో చాలామంది అధికారులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉన్న అధికారులను. దీనికంతా మూల కారణం ఎవరంటే ప్రతి ఒక్కరు చెప్పింది పై ఆదేశాల ప్రకారం మేము చేసినాము. వాళ్ళని అడిగితే వాళ్ళ పైనుంచి ఆదేశాలు వచ్చినాయి. తుదక అది ప్రభాకర్ రావు గారని ఆయన మీద వచ్చింది. ఆయన ఇన్ని రోజులుగా అమెరికాకు కేసు ఇది స్టార్ట్ అవుతానే, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతానే అమెరికాకు వెళ్ళిపోయినాడు. అమెరికాలో దాక్కొని ఉన్నాడు. అప్పుడు వీళ్ళు రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వటము, ఇతర ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్గా అరెస్ట్ చేసేదానికి ఇతర ప్రోటోకాల్స్ అన్ని కంప్లీట్ చేయడంతో ఆయన కూడా అరెస్ట్ చేసి ఇక్కడ డిపోర్ట్ చేసి ఈ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ఆయన ప్రభాకర్ రావు గారిని కూడా విచారిస్తున్నారు. కానీ సహకరించట్లేదు అని చెప్పేసి ఆయన సరిగ్గా విచారణకు సహకరించలేదు అంటున్నారు. కొంత విచారించి రాబడుతున్నారు. రాబట్టినప్పుడు అవి ఆయనే ఇచ్చినారనేది ఇతరులు చెప్పినారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ని అతను ముందర పెట్టి విచారిస్తున్నారు. మరి పలానా మీ పేరు చెప్పారు, డీసీపీ గారు మీ పేరు చెప్పారు, స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ దీన్ని ఏమంటారు, దీన్నే చేస్తారంటే కొన్ని సమాధానాలు చెప్పలేకుండా మౌనంగా ఉండడము, దాటి ఇవన్నీ రకరకాలు చేస్తున్నారు. చేసినా కూడా వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో ఆయన మీద తేలిపోతుంది. ఆయన ఎవరి మీద చెప్పాలా, పలానా వాళ్ళు చేసినారు అని వాళ్ళు ఇలా పెంచుకుంటూ కేసీఆర్ మీదనో వాళ్ళ అధికార యంత్రాంగం మీదనో చెప్పాలా. ఆయన మరి వాళ్ళ అండర్స్టాండింగ్ ఏంటో, ఎందుకంటే అమెరికాలో ఉన్నప్పుడు కేటీ రామారావు గారు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడించినారని రకరకాల వదంతులు ఉన్నాయి. ఎంతవరకు కరెక్టో కాదో నాకు ఎందుకు తెలియదు. మరి షర్మిల గారు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు సార్ దీంట్లో, ఈ ఫోన్ టాపింగ్లో? షర్మిల గారు అది లేదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ చేసినారని, షర్మిల గారి ఫోన్ ట్యాప్ అయింది అని ఆమె కూడా కంప్లైంట్, నా ఫోన్ కూడా ట్యాప్ చేసినారు, నేను ఎవరెవరితో మాట్లాడుతుండేది, నేను రాజకీయంగా మాట్లాడుతుండేది, ఇవన్నీ కూడా తీసి జగన్కి అందజేసినారని. అంటే అది తప్పు కదా. ఆయన అక్కడ పార్టీ నాయకుడు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగాల. అటువంటిది తెలంగాణ పోలీసులు ఆమె ఫోన్ ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా జగన్ లీక్ చేసినారని ఆరోపణ.
సరే ఇప్పుడు ఏపీలో వచ్చేసి జగన్ గారికి నేను ఏదైనా వెళ్తా అంటే కార్యకర్త దగ్గరికి వెళ్తా అంటే నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇవన్నీ సహజంగా జరుగుతుంటాయి. ప్రతిపక్ష పార్టీలు ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. పోలీసులు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఏదో మీ సిబ్బంది ఇంకొక 20 మందో 30 మందినో ఫాలోవర్స్ తీసుకొని వెళ్ళండి, శాంతి భద్రతల దృష్ట్యా అంచెలు వేధిస్తారు. ఓకే. అది జనరల్గా సహజంగా జరిగేదే. ఆయన అంచెలను అతిక్రమించి జనాన్ని కోడి తీసుకొని గుంపులుగా తీసుకుపోతుంటే ఆ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఓకే. అంటే ఆయన ఏమంటారంటే నేను నాయకుడిని ఇచ్చినాను కదా, వాళ్ళు జనం అంటున్నారు, నేనేం చేస్తాను అని ఆయన అంటాడు. అది నువ్వు పోయినా ఎవరినన్నా పరామర్శించని పోయినావు, నీ భద్రతా సిబ్బంది ఉంది, ఇంకొక ఆ వ్యక్తికి సంబంధించిన 10 మంది 20 మంది కలిసి మీరు మాట్లాడచ్చు, పరామర్శించవచ్చు. అంతేగాని జనం ప్రదర్శనలు చేస్తా జనాన్నంతా తీసుకొని పోవటము ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదని అంచెలు చూపిస్తున్నారు. కానీ వీళ్ళు వచ్చేసి ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారంటే మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, జగన్ గారికి భయపడుతున్నారు అని చెప్పేసి వీళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఏదో ఇది రాజకీయంగా జరుగుతుండేది. కానీ గుంపులు వెళ్ళేదానికి పరామర్శించకపోయినప్పుడు పరామర్శించాలంటే అది ఒక కార్యక్రమం. అటువంటి కార్యక్రమం లేనప్పుడు గుంపులు జనాలను వేసుకొని పోయి ప్రదర్శనలు చేయడం అనేది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వదు ఉంటారు. కానీ పరామర్శ కూడా కరెక్ట్ వేలు వెళ్ళట్లేదు అంట. అంటే ఇంతమందికి వచ్చేసి గంజాయి బ్యాచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాలని పరామర్శించాడు. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే బెట్టింగ్ యాప్లో ఎవరైతే ఆ బెట్టర్ వాళ్ళని పోయి పరామర్శించాడు. అంటే వాళ్ళ కార్యకర్తగా లేకుంటే ఎవరన్నా ఉంటే ఓన్ వాళ్ళని ఉంటే పరామర్శించాలి. కానీ ఇలా తప్పుడుతో వెళ్ళే వాళ్ళని కలిసి మాట్లాడంటే ఈ విధంగా ఏం చేస్తున్నాడు? విమర్శ ఉంది. ఎందుకు అని అంటే నువ్వు ఎవరినైతే పరామర్శిస్తుందో వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఒక పార్టీకి నాయకుడు, ముఖ్యమంత్రిగా పనిచేసినావు, పనిచేసి రౌడీజము గుండాయిజము చేసిన వ్యక్తులను కూడా పరామర్శించడము అని అంటే కనుక అది అంత సౌమ్యంగా కనుక రాజకీయ పరమైన కేసులు పెట్టినప్పుడు ఇతరత్వం ఉన్నప్పుడు పరామర్శించాలా. ఈయన నా ఫాలోవర్స్ నేను పోతున్నాను అని అంటున్నారు. వాళ్ళని ఇటువంటి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన ఉంటున్నారు. అది అతని విచక్షణకు సంబంధించిన వ్యవహారం, ఎవరో మేము చెప్పలేము. ఇటువంటి కేసులలో ఇరుక్కున్న వారిని నేను పరామర్శించాలా లేదా అనేది ఆయన విచక్షణ చేసుకోవాల్సింది. సో ఇలాంటి వాళ్ళని కలిస్తే పార్టీ మీద ఎఫెక్ట్ పడవచ్చు కదా సార్? అది ప్రజల్లో ఏం ఆలోచన వస్తుందో ఆయన ఆలోచన చేసుకోవాల్సిన విషయం. ఇప్పటి వరకు జగన్ గారు వచ్చేసి 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు పెద్దవి. సో ప్రెస్ మీట్ పెద్దగా పెట్టినప్పుడు తను మాట్లాడిన విషయం ఏంటంటే ఏ ఆఫీసర్ అయినా సరే, అధికారులు పోలీస్ అధికారులు కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే సముద్రాలు దాటి ఉన్నా సరే తీసుకొచ్చి నిలబెడతాం అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చేశారు. అంటే అది అలా అధికారులను అనడం కరెక్టే అనొచ్చు సార్? ఇట్లా అప్పుడు మేము వీళ్ళు అనేది ఏమంటే అప్పుడు రెడ్ బుక్ పెట్టినాము, మీ పేర్లన్నీ నమోదు చేస్తాము, మేము అధికారంలోకి వచ్చి మీ మీద చర్యలు తీసుకుంటామని అప్పుడు వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే మేము అధికారంలోకి వస్తే మీరు ఎక్కువ చేస్తున్నారు, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, మేము మీ భర్తం పడతాము, మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఈయన మాట్లాడుతున్నారు. అక్కడ 2 రీజనల్ పార్టీస్ అయినాయి. ఓకే. తెలుగుదేశము రీజనల్ పార్టీ, వైఎస్ఆర్సీపీ రీజనల్ పార్టీ. ఓకే. ఈ రీజనల్ పార్టీస్ అధికారంలోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు దేశంలో ఎక్కడున్నా జరుగుతూనే ఉన్నాయి. కానీ నేషనల్ పార్టీస్ అంటే కొంత రూల్ ఆఫ్ లా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హైకమాండ్ ఉంటుంది, బుద్ధి పుట్టినట్టు నాయకులు మాట్లాడితే ఒప్పుకోరు. ఈ రీజనల్ పార్టీస్లో వాళ్ళ ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటారు. ఇది సహజమే. సరే ఇప్పుడు 1 ఇయర్ రాజకీయాలు ఆ స్థాయికి దిగజారు ఎవరు చెప్తాం. సరే ఇప్పుడు 1 ఇయర్ అయింది కదా సార్. ఈ 1 ఇయర్లో ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒకటే వాళ్ళు ఇచ్చిన హామీలో నెరవేర్చారు, ఇది తల్లికి వందనం అని చెప్పేసి. ఆ తల్లికి వందనం కూడా 15,000 ఇస్తారని చెప్పేసి 13,000 ఇచ్చారు, 2,000 నొక్కేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే అది ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు ఆయన 6 హామీలు ఇచ్చింది వాస్తవమే. 6 హామీల్లో తల్లికి వందనం ఒకటి ఇప్పుడు అమలు చేస్తున్నారు. 15వ తేదీ నుంచి ఆగస్టు 15 నుంచి బస్సు బస్సుకి చేస్తామంటున్నారు. ఇంకొకటి పెన్షన్లు అయితే పెంచినారు. ఈ 3 ఇంకా 3 అయితే అమలు చేయాల్సి ఉంది.
చేయాలని అంటే అతను ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి రెవెన్యూ చూస్తే ప్రభుత్వ ఆదాయం చూసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి డబ్బు చాలటం లేదు. 14 లక్షల కోట్లు అప్పు చేశారు. అప్పులకు వడ్డీలు కంతులు కట్టాలంటే 55,000 కోట్లు పోతుంది. ఈ వచ్చేది 1,20,000 కోట్లు. 55,000 కోట్లు పోతే మిగతాది 60% నుంచి 65% వరకు జీతభత్యాలకు పెన్షన్స్ పోతుంది. పోగా మిగిలింది ఏమీ లేదు. ఖర్చు పెట్టేదానికి స్కీములు ఇచ్చేదానికి వెంటనే నేను కొంచెం రెవెన్యూ సంపాదించి మీకు ఇస్తాను అని అంటున్నాను. కానీ ఒకటి ఏమి విమర్శ వస్తుంది ఇందులో అని అంటే, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినాక హామీలు ఇచ్చేటప్పుడు మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రెవెన్యూ ఎంత వస్తుంది, అప్పులు ఎంత ఉన్నాయి అనేది చూసుకోవాలి. అదేం తెలుదా అంటే బహిరంగ రహస్యం. అదేమి బడ్జెట్ బ్రీఫ్ అని ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ముందర పుస్తకం ఇస్తాను. అందులో రెవెన్యూ ఎంత వస్తుంది, ఈ సంవత్సరం బడ్జెట్ అంచనాలు ఉంటుంది, పోయిన సంవత్సరం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, అంత ముందు సంవత్సరం యాక్చువల్ అకౌంట్స్ వస్తాయి. అంటే 5 yearsకి చేంజ్ అవుతుంది సార్? ఇది 5 yearsకి వస్తుంది. ఎవ్రీ ఇయర్ జరిగే తంతు. ఎవ్రీ ఇయర్ గత సంవత్సరం ముందు అనేది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి, అంతకుముందు సంవత్సరం యాక్చువల్ అకౌంట్స్. వచ్చే సంవత్సరం ఏం చేస్తారు, వచ్చే సంవత్సరం బడ్జెట్ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు వేసిన బడ్జెట్ అంచనాలు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అప్పుడు యాక్చువల్ అంచనాలు అవుతాయి. ఈ అంచనాలు చూసినప్పుడు ఎవరైనా ఆ బడ్జెట్ బ్రీఫ్ చూసినప్పుడు ఎవరికైనా ఎంత రెవెన్యూ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత వడ్డీలకు ఇంట్రెస్ట్ పోతుంది, ఎంత లోన్స్ ఉన్నాయి అనేది అన్నీ ఉంటాయి. మరి అంత ముఖ్యమంత్రిగా చేసి 14 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు రెవెన్యూ చూడకుండా ఎట్లా చెప్పినావు అనేది ప్రశ్నార్థకమవుతుంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా ఉన్న పలానా ముఖ్యమంత్రి అయినారు, అతనికి తెలియాలంటే ఇంత తెలిసింది. మరి మీరు కూడా అనొచ్చు, మీరు ఇవన్నీ ఎలా చెప్పగలుగుతున్నారు? గతంలో నేను బడ్జెట్ ప్రసంగాలు ఇనిషియేట్ చేసేవాడిని. సుమారుగా 7-8 బడ్జెట్ స్పీచ్లు బడ్జెట్లకు ఇనిషియేషన్ చేసిన. ఇనిషియేషన్ చేసినప్పుడు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా చాలా మటుకు, వాళ్ళతో చర్చించుతా ఉండేవాడిని ఏమి ఎట్లా అన్నది. అందులో ఈ రెవెన్యూ అనేది ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రెవెన్యూ గురించి అప్పుడు కూడా సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు అడిగితే ఇది మాకు తెలుసు అని వేరే వ్యక్తికి చెప్పారు. ఆయన ఏం చెప్పాడు, అదేముందండి పెద్ద రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి కదా బడ్జెట్ బ్రీఫ్లో, 50 నుంచి మీకు లైబ్రరీలో దొరుకుతాయి. నేను అప్పుడు నాకు కొంచెం రీసెర్చ్ వర్క్ చేసేది ఇంట్రెస్ట్. లైబ్రరీకి వెళ్ళి 1950లో ఎంత ఉన్నది, 56లో ఫారం అయింది కదా, అప్పుడు ఎంత ఉన్నది అని చూస్తే అప్పుడు రాష్ట్ర రెవెన్యూ వచ్చి 50 కోట్లు. 50 కోట్లే. తర్వాత అది పెరుగుతా పోయింది, 50, 60, 70, 80, 100 అట్లా 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారం హ్యాండ్ ఓవర్ చేసేసరికి అంజయ్ టైంలో బజ్రీ భాస్కర్ గారి టైంలో అప్పుడు బడ్జెట్ అంచనాలు చూస్తే రెవెన్యూ రిసిప్ట్స్ 800 కోట్లు ఉన్నాయి. 50 కోట్ల నుంచి 83వ సంవత్సరం వరకు 50 కోట్ల నుంచి 800 కోట్లు. అవి తర్వాత 800 కోట్లు అయినాక రామారావు వచ్చారు. రామారావు వచ్చిన తర్వాత ఆయన ఈ పన్నులు పెంచడం వల్ల 1000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయన గొప్పగా చెప్పుకుంటున్నారు, నేను 1000 కోట్ల ఆదాయం చేసినానని గొప్పగా చెప్తాను. అది తర్వాత చంద్రబాబు నాయుడు మధ్యలో ఆయన దించేసి వచ్చినాడు కదా అధికారానికి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యాట్ అని ఇంట్రడ్యూస్ చేశారు, కొత్తది. అంతకుముందు కమర్షియల్ ట్యాక్సెస్ అంటుండేవారు. ఈయన వచ్చిన తర్వాత వ్యాట్ ఇంట్రడ్యూస్ చేశారు. వ్యాట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు
ఈయన దిగిపోయే నాటికి, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2004లో కదా ఆయన దిగిపోయి, అప్పటికి దాదాపు 35,000 కోట్లు ఉన్నాయి. ఓకే. 50 కోట్లది 800 కోట్లు పెరిగి 800 కోట్లది 1500, 1000 కోట్లు పెరిగి 1000 కోట్లది 35,000 కోట్లు. ఇప్పుడు మళ్ళా రాజశేఖర్కి 2004లో చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన దిగిపోయే నాటికి 80,000 కోట్ల ఆదాయం. ఇప్పుడు 80,000 కోట్ల నుంచి ఇప్పుడు ఎంత పెరిగిందంటే 1,20,000, 1,30,000 కోట్లు పెరిగింది. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించేది ఏమిటంటే డెవలప్మెంట్ చూసినప్పుడు 50 కోట్ల నుంచి 800 కోట్లు ఉన్నప్పుడే ఇరిగేషన్ తీసుకుంటే అన్ని ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ఏది శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ, కృష్ణా బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ, వంశధార కానీ, ఇక్కడ తెలంగాణలో శ్రీరామ్ సాగర్ కానీ, ఇవన్నీ ప్రాజెక్టులు 83కి కంప్లీట్ అయ్యాయి. తర్వాత రోడ్లు కూడా జిల్లాకు హెడ్ క్వార్టర్స్కు సింగిల్ తార్ రోడ్లు ఉంది. వైద్యం తీసుకున్నప్పుడు అప్పుడు తాలూకాలు ఉండేవి కదా, మండలాలు. ప్రతి తాలూకాలోనూ 3 పిహెచ్ సెంటర్, మినిమం 3 ఉంటున్నాయి, కొన్ని చోట్ల 4 కూడా ఉంటున్నాయి పిహెచ్ సెంటర్, మెడికల్ హెల్త్ చూసుకున్నప్పుడు. జిల్లాకు వస్తే కనుక జిల్లాలో మినిమం 2 హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్, 2-3 అక్కడ ఉండే. వైజాగ్లో ఒకటి, గుంటూరులో ఒకటి, కర్నూలులో ఒకటి, యూఎస్లో ఒకటి, ఇక్కడ గాంధీ. అంటే అక్కడ ఉన్న జనాభాను బట్టి మనకు జనాభాను బట్టి అప్పుడు ఉండే ఫెసిలిటీస్ 1950 నుంచి 83 సంవత్సరంలో ఫెసిలిటీ. తర్వాత ఎడ్యుకేషన్ చూసుకుంటే ప్రతి 500-1000 మధ్య ఉన్న జనాభాలో ఒక ప్రైమరీ స్కూలు, తర్వాత తాలూకాలో 2-3 జిల్లా పరిషత్ హై స్కూల్, తర్వాత పీయూసీ వచ్చి డిగ్రీ యూనివర్సిటీలో డిగ్రీలు ఇట్లా ఉండేటి. తర్వాత 83 తర్వాత మళ్ళీ ఏం పెరిగినాయని చూస్తే కనుక ఏంటి పెరగలేదు. ఇది సింగిల్ తార్ రోడ్డు, డబుల్ తార్ రోడ్డు అయిండొచ్చు. మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ అప్పుడు ఇస్తానే మందులు కూడా ఇప్పుడు ఇవ్వటం. పిహెచ్ సెంటర్లు పోయినాయి, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ పోయినాయి, అన్ని ప్రైవేట్ అయిపోయినాయి. మరి ఏం డెవలప్మెంట్ అయినట్టు? 800 కోట్ల ఆ డెవలప్మెంట్ ఉండే, ఇప్పుడు ఇన్ని వేల కోట్లు పోతున్నాయి. కానీ ట్యాక్స్ రూపంలో పే చేయాల్సిందే కదా మనం. ఈ ట్యాక్స్ రూపంలో పే చేసినది మరి ఇంత డబ్బు, ఇంత ఆదాయం అంటే అభివృద్ధి ఏమి జరగడం లేదు కదా అనేది. ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టారు. అంతా సంక్షేమంకే పోతే డెవలప్మెంట్ లేకుండా. ఓకే. సో అప్పుడున్న అభివృద్ధి అప్పుడు తక్కువ ఉన్నా సరే అభివృద్ధి ఎక్కువ కనిపించింది. ఇప్పుడు ఇంత ఉన్నా కానీ అభివృద్ధి అనేది అంతే. ఓకే సార్, ఇప్పుడు ఏపీలో ఒక జగన్ గారి మీద ఒక వార్త వస్తుంది. ఏంటంటే మొన్న గంజాయి బ్యాచ్ని కొట్టారు కదా సార్, రోడ్డు మీద గంజాయి బ్యాచ్ని 3 కాళ్ళ మీద కొట్టారు కదా సార్. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అదే టైంలో కడపలో ఒక చిన్నారి మీద 4 years పాప మీద అత్యాచారం జరిగింది. అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎందుకు వాళ్ళని పెంచి పోషిస్తున్నాడా ఏంటి? అక్కడ చూపించాలి కానీ ఇట్లాంటివి పశ్చాత్తాపం, వాళ్ళ కలిసి మాట్లాడడం, వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలి కానీ అని చెప్పేసి. నేను చెప్పాను కదా ముందే, ఎవరిని పరామర్శించాలనేది ఆయన విచక్షణ చేసుకోవాలి. గంజాయి ఉండే వాళ్ళ దగ్గరికి పోతే ఇంకా చెడ్డ పేరు వస్తుందా, మంచి పేరు వస్తుందా? ఆయనకి యంత్రాంగం అయితే ఉంది కదా, లేకుండా ఏం లేదు కదా, ఉన్నది. యంత్రాంగంతో విచారించుకోవచ్చు. పార్టీ యంత్రాంగం ఉంది. ఎవరు వీళ్ళు, ఏం కథ, ఏం సమాచారం అని విచారించుకొని వెళ్ళొచ్చు. అక్కడ చిన్న పాప మీద జరిగినప్పుడు పోవాల్సింది కదా, చూడాల్సింది. కానీ ఇది చూడొచ్చు, అది చూడొచ్చు. అది చూడకుండా అయితే చూసినారు అని అంటే కొంచెం అడ్వర్స్ రిమార్క్స్ వస్తూ ఉంటాయి. సరే, ఇంకొక విషయం, ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా అని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు అధికారంలో వచ్చాక మేము కూడా ఒక బుక్ తీసుకొస్తాం, మీరు ఏ బుక్ అన్నా పెట్టుకోండి అని చెప్పేసి అంటారు. అంటే ఈ విధంగా చూసి అంటే వాళ్ళ కోసమే ఒకరి మీద ఒకరు పగలు తీసుకోవడం కోసమే అధికారంలోకి వస్తారు అనుకోవచ్చా, లేకుంటే ప్రజలకు సేవ చేద్దామని వస్తారు అనుకోవచ్చా? ఎట్లా? చెప్పినాను కదా, ఇది రీజనల్ పార్టీ ఉన్న చోట ఈ అవలక్షణ ఉండనే ఉంటుంది. అంటే కూటమిలో ఇప్పుడు మనకు బీజేపీ ఉంది కదా సార్. బీజేపీ ఏముంది, మైనర్ పార్ట్నర్లో. ఓకే. ఆ మేజర్ పార్ట్నర్ వచ్చి తెలుగుదేశమే కదా.
ఇక్కడ వైఎస్ఆర్సిపి, ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ తెలుగుదేశం. ఓకే. ఈ సామాన్యంగా అట్లే ఉంటుంది. అంటే ఎక్కడ పోయినా కానీ ఇప్పుడు రాష్ట్రం దేశం మొత్తం మీద ఏమైంది అంటే గతంలో అయితే నేషనల్ పార్టీస్ ఉండేవి అన్ని చోట్ల. ఇప్పుడు నేషనల్ పార్టీస్ అన్నీ పోయి ఎక్కువ భాగం ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, రీజనల్ పార్టీస్ వచ్చినాయి. ఇప్పుడు ఒకవేళ బీజేపీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి కానీ అక్కడ కూడా అపోజిషన్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి. ఓకే. ఇట్లా ఉంటా ఉన్నాయి. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఉన్నా కానీ 2 రాష్ట్రాలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ రీజనల్ పార్టీస్ వ్యతిరేకం. ఓకే ఇట్లా జరుగుతుంది. సార్ ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు లిక్కర్లో జగన్ గారు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటా ఉంటున్నారు, అంటే నిజమే అనుకోవచ్చా ఏంటంటే? అదే చెప్తున్నారు కదా వాళ్ళు, ఇచ్చేది మేము పైకి పంపించినామని తుదకు ఆయన పేరుకే పోతుంది. ఏంట ఏది ఏసీబీ విచారణలో ఎవరికి ఇచ్చినారో ఎవరికొకరికి ఇచ్చినారో అల్టిమేట్ కానీ మీరు ఎవరికి ఇచ్చినారో చెప్పండి అని విచారణ చేసినప్పుడు అవి ఇండైరెక్ట్గానో పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఆయన పేరు ప్రస్తావనలోకి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.